ఒకప్పుడు ఒక అడవిలో ఒక రామచిలుక, కోతి మంచి స్నేహితులుగా ఉండేవి. అవి రెండు చాలా చలాకీగా, తెలివిగా ఉండేవి. కోతి రోజంతా చెట్ల మీద దూకుతూ పండ్లు తింటూ కాలం గడిపేది. రామచిలుక మాత్రం ఆకాశంలో ఎగురుతూ ఊహాలోకాలలో తిరిగేది. ఈ ఇద్దరి ప్రపంచంలో చూపే కోణం వేరైనా మిత్రత్వం మాత్రం గాఢం. ఒకరోజు అడవిలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. కోతికి ఎక్కడ తిరిగినా మంచినీళ్లు దొరకలేదు. మంచినీరు కోసం వెతికిన కోతి అలసిపోయింది. వెంటనే రామచిలుక దగ్గరికి వెళ్లి ఇలా అడిగింది. మిత్రమా, ఎక్కడ చూసినా మంచినీరు దొరకడం లేదు. నీళ్లు తాగక నా గొంతంతా ఎండిపోతుంది. అప్పుడు రామచిలుక ఇలా అంది. అయ్యో మిత్రమా, నువ్వెందుకు అంతగా బాధపడుతున్నావు? నీకు కావాల్సింది మంచినీరే కదా. నేను వెళ్ళి నీకు నీరు ఎక్కడ దొరుకుతుందో చూసి వస్తాను అని చెప్పి రామచిలుక ఆకాశంలోకి ఎగిరింది. అలా ఆకాశంలో ఎగిరిన రామచిలుకకు దూరంగా ఒక చెరువు కనిపించింది. ఆ చెరువు దగ్గరికి తన మిత్రుడైన కోతిని తీసుకెళ్లి వాటర్ తాగించింది. ఆ నీరు తాగి కోతి చాలా సంతోషించింది. అలా రోజులు గడుస్తూ ఉండగా రామచిలుక ఒకసారి చెట్టు మీద నుంచి కింద పడి గాయపడింది. గాయపడిన రామచిలుకను చూసి ఆ కోతి చాలా బాధపడింది. ఎగరలేకపోతున్న రామచిలుకను తన చేతుల్లోకి తీసుకుంది కోతి. ఆ రామచిలుకను ఒక చెట్టు మీద ఉంచి కోతి వెళ్లి రామచిలుకకు పండ్లను కోసి తీసుకొని వచ్చి ఇచ్చేది. కోతి ఆ విధంగా తన స్నేహితురాల్ని సంరక్షించుకునేది. ఈ విధంగా వారిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మంచి స్నేహితులుగా ఉన్నారు. ఆ విధంగా కోతి రామచిలుక చాలా సంతోషంగా జీవించాయి. ఈ కథ నీతి: స్నేహం అనేది సహాయం చేసుకునే మధురమైన బంధం. కష్ట సమయంలో మంచి స్నేహితుడే అండగా నిలుస్తాడు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.